ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రతి మానవుడు శరీరము మరియు ఆత్మ కలిగి ఉన్నారు. అయితే అందులో ప్రాముఖ్యమైనది ఆత్మ. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆత్మ విషయంలో మనము చాలా జాగ్రత్త వహించాలి. ఆత్మ విషయంలో మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవించాలి. ఆత్మ విషయంలో మనము దీనులుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎవరైతే ఆ విధంగా ఆత్మ విషయంలో పరిశుద్ధంగా పవిత్రంగా దీనులుగా జీవిస్తారో వారు ధన్యులు, మరియు పరలోక రాజ్యము అట్టి వారిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు పరలోక రాజ్యంలో చేరాలంటే మనము ఆత్మ విషయంలో పరిశుద్ధంగా పవిత్రంగాను దీనులుగాను జీవించాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని సెలవిచ్చారు ప్రభా. తండ్రి, ఈ సమయంలోనైనా ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో తండ్రి, అటు బిడ్డలనైనా ఆత్మ విషయంలో పరిశుద్ధంగాను పవిత్రంగాను దీనులుగా జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. ఈ వాక్యం వింటున్న వారిని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించండి. వాళ్ళ కుటుంబంలో సంతోషము సమాధానంతో దీవించమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంతో మీరు దీవించమని, ఈ దినమంతా మీరు రెక్కల చాటున భద్రపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప, ఆయన కాపుదల నీకు, నాకు, మనందరి కుటుంబాలకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.